సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకునే వాక్య భాగంలోని ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మరొకసారి మా అందరి జీవితంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి అంశమును పరిశీలించుతుండగా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నట్టుగా గ్రహించి భూమి మీద తండ్రి నేను వాటికి ఇచ్చిన ఈ జీవితాన్ని తండ్రి నీ పనిలో వాడుతూ అనేకులను తండ్రి నీ యొక్క రాజ్యంలో చేర్చే కృపాభాగ్యమును మాకు దయచేయండి. మా కుటుంబాలను, అదేవిధంగా మా సంఘాలను, విశ్వాసులను అందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా నిన్నే ఆరాధించి గణపరచు మయపరుస్తూ సత్యవాక్యాన్ని తండ్రి సరిగా విభజించి బోధించిన వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యమును మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము సిటిహెచ్ క్లాసెస్ అనే శీర్షికలో కొన్ని అంశాలను పరిశీలిస్తూ వస్తున్నాం. ఈరోజు మధ్య గోడ అన్న అంశాన్ని పరిశీలిద్దాం. ఈ మధ్య గోడను పడగొట్టి అన్న ఒక అంశాన్ని మనం ఈరోజు ఆలోచన చేయగలిగితే, ఈ మధ్య గోడను పడగొట్టడానికి గురించి తెలుసుకోవాలంటే మొదట ఎవరెవరికి మధ్య ఈ గోడ మధ్య గోడగా ఉంది అన్న విషయాన్ని మనం మొదట గ్రహించాలి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని కనుక పరిశీలిస్తే రెండు రకాల జనాంగాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతారు. ఒకరేమో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులైతే, నేటి కాలంలో దేవుని ప్రజలైన క్రైస్తవులు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక రెండు జనాంగాలు ఉన్నట్టే ఒక రెండు ప్రాముఖ్యమైన నిబంధనలు కూడా మనకు కనబడతాయి. అందులో ఒకటేమో మొదటి నిబంధన, దానినే పాత నిబంధన అని కూడా పిలుస్తారు. అదేవిధంగా రెండవ నిబంధన, దానినే క్రొత్త నిబంధన అని కూడా పిలుస్తారు. అయితే ఈ రెండు రకాల జనాంగాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు కనుక ఈ రెండు నిబంధనల్లో ఏ నిబంధన ఎవరికి ఇవ్వబడింది అన్న విషయం మీద కూడా అవగాహన ఉంటే ఈ అంశం అనేది ఇంకా కొంచెము స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ నిబంధన ఎవరు అనుసరించడానికి దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని కూడా మనము గతంలోనే కొన్ని తరగతులలో మనం నేర్చుకున్నాం, కొన్ని క్లాసుల్లో ఆ విషయాలను తెలుసుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన ఆ వచనాన్ని కనుక మనం పరిశీలిస్తే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడేను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను అని ఇక్కడ మనకు ఒక వచనం కనబడుతుంది. ఇందులో రెండు చట్టాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో ధర్మశాస్త్రము, అదేమో మోషే ద్వారా ఇవ్వబడింది అంటున్నాడు. ఇంకోటేమో కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది అంటున్నాడు. ఈ కృపయు సత్యమే ఏంటి అని మనం ఆలోచన చేస్తే అదే క్రొత్త నిబంధన, నేటి కాలంలో అనుసరించవలసిన చట్టం. కాబట్టి ఈ పాత నిబంధనను లేక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తే, ఈ క్రొత్త నిబంధనను యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముని చేత అపోస్తలుల ద్వారా సంఘానికి ఏ వాక్యాన్ని అయితే మొదటి శతాబ్దంలో దాన్ని ప్రకటించి సిద్ధపరిచి స్థిరపరిచారో ఆ వాక్యమే ఈ క్రొత్త నిబంధన లేదా కృపయు సత్యము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ క్రొత్త నిబంధన ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారందరినీ కూడా క్రైస్తవులు అని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రెండు నిబంధనలు కూడా మన దగ్గరే ఉన్నాయి, మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. అయితే ఈ రెండు నిబంధనలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కనుక ఈ రెండు నిబంధనలు మనము అనుసరించాల్సిందే అనే కొంతమంది ఆ సమూహానికి చెందిన కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే రెండు నిబంధనలు ఏదో ఒక దానిని మాత్రమే అనుసరించాలా లేక రెండింటిని అనుసరించాలా అనేది ఇది ఒక సమస్యగా మారిపోయింది. అంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అంటే మేం చెప్పిందే సరైనది అని కొంతమంది, లేదు లేదు మేం చెప్పిందే సరైనది అని కొంతమంది. అంటే ఏది వాక్యానికి దగ్గరగా ఉంది, లేఖనానికి దగ్గరగా ఏది ఉంది, ఆత్మ సంబంధమైన బోధగా ఏది ఉంది అనే పరిశీలన నేటి కాలంలో తగ్గిపోయింది. అంటే బోధకులు అలానే ఉన్నారు, ఆ బోధకులను అనుసరించే విశ్వాసులు కూడా నేటి కాలంలో అలానే ఉన్నారు. అంటే మా అయ్యగారు చెప్పారంటే అదే సత్యము అనే విధంగా ఈరోజు బోధకులను అనుసరిస్తున్న విశ్వాసులు కూడా కనబడుతున్నారు. అంటే ఎందుకు ఈ రెండు రకాల బోధలు ఎందుకు వచ్చాయి అన్న ఆలోచన చేయడం అనేది తగ్గిపోయింది నేటి కాలం. అయితే ఏ నిబంధనను
అనుసరించాలి, రెండింటినీ అనుసరించాలా లేకపోతే ఈ రెండిట్లో ఒకటే అనుసరించాలా అన్న విషయం గురించి ఈరోజు మనము కొంచెం పరిశీలించి దాన్ని క్లుప్తంగా తెలుసుకునే పరిశీలన చేద్దాం. అయితే కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక్క నిబంధన కాదని 2 నిబంధనలు ఇచ్చాడు అని చెప్పేవారు కూడా లేకపోలేదు. అయితే ఈ 2 నిబంధనలలో యేసుక్రీస్తు ఏం చేశాడు, ఒక దాన్నేమో సిలువలో కొట్టేశాడు, ఇంకొక దాన్నేమో అలానే ఉంచాడు అని ఇదొక క్రొత్త బోధ కనబడుతుంది. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆ 2 నిబంధనల్లో ఒకటేమో ఆచారయుక్తమైన ధర్మశాస్త్రం అయితే ఆ రెండవ దాన్నేమో నీతియుక్తమైన ధర్మశాస్త్రము అని ఒక 2 పేర్లు దానికి ప్రస్తావించి వాటిని వాడుకలో దాన్ని పిలుస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే అందులో ఆచారయుక్తమైన ధర్మశాస్త్రాన్నేమో యేసుక్రీస్తు సిలువలో కొట్టేశాడు, కానీ నీతియుక్తమైన ధర్మశాస్త్రం ఇంకా అమల్లోనే ఉంది అని భావించి దానినే నమ్మి బోధించేవారు చాలా మంది ఉన్నారు. దాన్ని అనుసరించేవారు కూడా నేటి కాలంలో ఎక్కువ మంది కనబడుతున్నారు. ఎందుకంటే సత్యాన్ని నమ్మేవారు చాలా తక్కువ ఉంటారు. ఎప్పుడైనా ఏ కాలంలో అయినా మొదటి శతాబ్దం నుంచి కూడా గమనించినట్లయితే సత్యాన్ని పరిశీలించి పరిశోధించి దాన్ని అనుసరించేవారు చాలా తక్కువ మంది కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నీతియుక్తమైన ధర్మశాస్త్రము కూడా క్రొత్త నిబంధనతో పాటు మనం అనుసరించాలి అనే బోధలు చాలా వరకు మనకు వినబడుతున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో మాత్రము మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని ఉంది, కానీ 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడని ఎక్కడా కూడా లేఖనాధారం అయితే లేదు. అయితే ఒకే ధర్మశాస్త్రాన్ని 2గా విభజించుకుని అందులో ఒకటి ఉంచాడు, ఒకటి కొట్టివేశాడు అని చాలా మంది భ్రమపడుతూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ బోధించేవారు కూడా ఎవరు ఆ విధంగా బోధిస్తున్నారు, ఇశ్రాయేలీయులు యూదులేమైనా బోధిస్తున్నారా అని మనం ఆలోచన చేస్తే యూదులు అలా బోధించట్లేదు. వారికి క్లారిటీ ఉంది, ఒకే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు అని. కానీ క్రైస్తవులలోనే కొంతమంది లేదు ఇశ్రాయేలీయులకు దేవుడు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు, 2 నిబంధనలు ఇచ్చాడు, అందులో ఒకటి ఉంచాడు ఒకటి కొట్టివేశాడు అని బోధించేవారు ఎవరు అని అంటే క్రైస్తవులలో ఉన్న బోధకులే ఆ విధంగా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు అన్యజనులుగా ఉండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులని పిలువబడుతున్న వారిలోనే ఈ విధమైన భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే వాక్యం అనేది లేదా విశ్వాసం అనేది ఒక్కటే ఉంటుంది తప్ప 2-3 రకాల విశ్వాసాలు 2-3 రకాల వాక్యాలు అనేవి ఉండవు. ఏదైనా ఒక వాక్యం ఉందంటే దానికి ఒకే భావం ఉంటుంది, ఒకే అర్థము ఉంటుంది. అంటే నాకు అర్థమైనట్టు నేను ఇంకొకరికి అర్థమైనట్టు ఇంకొక అయినా తీసుకుంటే ఇంకా బోధించేవారు అవసరం లేదు, బోధకులు అవసరం లేదు, ఈ బైబిల్ కాలేజీలు కూడా అవసరం లేదు. కానీ ఈ వాక్యం అనేది ఎలా అది దేవుడు దాన్ని ఎలా ఇచ్చాడు అనంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా అపోస్తలుల ద్వారానేమో కృత నిబంధన ఇస్తే పాత నిబంధన అంతా కూడా ఆత్మ మూలముగానే ప్రవక్తల చేత వ్రాయబడిన గ్రంథాలు మనకు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయా అంటే ఉండే అవకాశమే లేదు. అయితే ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించలేకపోయారు కనుకనే వారు పాపులుగా తీర్చబడుతున్నారని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుని లోకానికి పంపించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే అసలు ధర్మశాస్త్రంతో సంబంధమే లేని క్రైస్తవులు ఏమంటున్నారంటే లేదు మాకు ఇంకా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అనేవారు ఎక్కువగా మనకు కనబడుతున్నారు. అసలు ముందు అన్యజనులుగా ఉండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా మారిన వీరికి తెలియని విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అమల్లో ఉంటే ఒకవేళ వీరు క్రైస్తవులే అవలేరు అన్న విషయం వారికి తెలియదు. అన్యజనులుగానే ఉండిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అసలు ఈ ధర్మశాస్త్రం అనేదే ఒక ప్రజలలో ఉన్న ఆ మనుషులలో ఉన్న ఆ మనుషులను ఏం చేసిందంటే 2 సమూహాలుగా విభజించింది అన్న విషయం వీరికి అర్థం కాదు. అయితే ఈ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల పరిస్థితి ఏంటో వీరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంది అన్న విషయము ఆ విధంగా ఉంది అని అనరు. ఎందుకంటే అసలు ఈ ధర్మశాస్త్రాన్ని గూర్చిన సరైన అవగాహన ఎప్పుడైతే ఉంటుందో అసలు ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఆ ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క ఔన్నత్యం ఏంటి, అది ఎందుకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఎప్పటి వరకు అమల్లో ఉండడానికి ఇచ్చాడు, ఇలాంటివన్నీ కూడా
మనం పరిశీలించి తెలుసుకుంటే తప్ప ఈ మధ్యగోడ అనేది ఏంటి, ఈ మధ్యగోడ ఎందుకుంది, ఈ మధ్యగోడను ఎందుకు తీసివేయవలసి వచ్చింది అన్న విషయాలు స్పష్టంగా అర్థమయ్యే అవకాశము ఉంది. కాబట్టి క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మధ్యగోడను పడగొట్టిన ఆ కాలములో, అంటే ఆ కాలము అని అంటే మొదటి శతాబ్దంలో జరిగింది ఈ పని, కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అని అన్యజనులలో నుండి వచ్చి క్రీస్తును నమ్ముకున్న వారు, అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న, నేటి కాలంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న పూర్వకాలపు అన్యజనులు ఒకవేళ ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అంటే ఇప్పటికీ కూడా అన్యజనులుగానే ఉండిపోతారు అన్న విషయం వారికి తెలియదు. అందుకనే ధర్మశాస్త్రం అమల్లో ఉంది అని భ్రమపడుతున్నారు. ఈ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటి, అన్యజనుల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనము గమనిస్తే, ఇప్పుడు కూడా ఒకవేళ ధర్మశాస్త్రం అమల్లోనే ఉందంటే మనం అన్యజనులమే అయిపోతాము, క్రైస్తవులుగా మారే పరిస్థితి ఉండదు, దేవుని ఇంటివారం అయ్యే అవకాశము కోల్పోతాము, దేవునితో సమాధాన స్థితి కలిగి లేని వారముగా ఉంటాము అన్న విషయము వీరికి తెలియదు. కాబట్టి ధర్మశాస్త్రము అమల్లో ఉంది అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడు, క్రీస్తు ఏం చేయడం ద్వారా మనం క్రీస్తు దగ్గరికి రాగలుగుతున్నాము అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం మూలవాక్యాన్ని పరిశీలిస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అంటున్నాడు. అంటే ఇక్కడ మధ్య గోడను పడగొట్టడం ద్వారా ఒక కార్యం జరిగింది. ఏంటి అంటే ఒక రెండు సమూహాల మనుషులను ఏకం చేసిన ఒక పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే, యేసుక్రీస్తు వారు ఏం చేశారు, యేసుక్రీస్తు వారు మనకు ఎలా ఉన్నారు అని అంటే మనకు సమాధానముగా ఆయన కనబడుతున్నారు. ఇక్కడ మీకును మాకును అంటే ఎవరెవరు అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, మీకు అంటే అన్యజనులకు, మాకు అంటే ఇశ్రాయేలీయులకు. అంటే ఈ ఇశ్రాయేలీయులకు అన్యజనులకు ఒక ద్వేషం ఉంది అని చెప్తున్నారు. ఉండిన ద్వేషము అంటున్నాడు. ఏంటా ద్వేషము అని మనం ఆలోచిస్తే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఒక ద్వేషముగా ఉంది. రెండు సమూహాల మధ్య, ఒక రెండు గ్రూపుల మధ్య ఎలా ఉంది అని అంటే ఒక ద్వేషముగా ఈ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము కనబడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఇశ్రాయేలీయులను అన్యజనులను వేరుపరిచింది ఏమిటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ద్వేషం ఏమిటి అని అంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమే వీరిరువురిని వేరు చేసింది. వీరిరువురి మధ్య ఉన్న ద్వేషం ఏంటి అని అంటే ధర్మశాస్త్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు యేసుక్రీస్తు అని అంటే తన శరీరమందు సిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, అన్యజనులకు ఇశ్రాయేలీయులకు మధ్య అడ్డుగా ఉన్న ఆ గోడ ఏమైంది, పడగొట్టబడింది. ఆ మధ్య గోడను పడగొట్టుట చేత మన ఉభయులను ఏకము చేసెను అని వ్రాయబడిన మాటను మనం గమనించగలిగితే, ఇక్కడ ఒక రెండు రకాల జనాంగాల మధ్య ఒక ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషాన్ని తీసివేశాడు యేసుక్రీస్తు శిలువలో అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమని. కాబట్టి విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఉన్నంత వరకు కూడా వీళ్ళిద్దరూ ఏకము కాలేరు, వీళ్ళిద్దరి మధ్య ద్వేషం అలానే ఉండిపోతుంది. కనుకనే ఆ రెండు సమూహాలను ఏకం చేయడానికి, వారిని ఐక్యపరచడానికి, వారి ఇరువురి మధ్య సమాధాన స్థితిని కలుగజేయడానికి, వారి మధ్య ఉన్న ద్వేషాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సిలువలో ఆ మధ్య గోడను పడగొట్టి ఆ ఇరువురిని ఏకం చేసిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గోడగా ఉన్న ధర్మశాస్త్రము వీళ్ళిద్దరి మధ్య ద్వేషంగా ఉంది. ఆ ద్వేషముగా ఉన్న ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కూడా ఈ ధర్మశాస్త్రం గురించి కానీ, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల పరిస్థితిని గురించి కానీ
ఎవరికైనా అర్థమైందా అని మనం ఆలోచన చేస్తే ఈ విషయాలు ఏవి తెలియవు కనుకనే వీళ్ళు ఏమంటున్నారు అని అంటే ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంది అని అంటున్నారు. ఒకవేళ ఈ విషయాలన్నిటి మీద అవగాహన ఉండుంటే ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అని వారు చెప్పరు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏంటి, అది చేసే పని ఏంటి, అది ఎందుకు ఇవ్వబడింది, అది ఎప్పటి వరకు ఇవ్వబడింది, ఈ విషయాలన్నిటి మీద సరైన అవగాహన ఉంటే తప్ప ఆ మధ్య గోడగా ఎందుకు ఉంది, ఎందుకు అది పడగొట్టబడింది అన్న విషయం అర్థమవుతుంది. ఇవన్నీ తెలియవు గనుకనే, ఇవన్నీ అర్థం కాలేదు గనుకనే వారు ఆ విధంగా భ్రమపడుతూ ఉన్నారు, అపోహపడుతూ ఉన్నారు అనే విషయం మాత్రము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకేసారి రెండు చట్టాలు అమల్లో ఉంటాయా అంటే అమల్లో ఉండే అవకాశము లేదు. అంటే ఒక చట్టము అమల్లో ఉన్నప్పుడు అదే స్థానంలో ఇంకొక చట్టం కూడా అమల్లో ఉంటుందా అంటే ఉండదు. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే పాత నోట్లు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఏమైపోయాయి, రద్దు చేయబడ్డాయి. రద్దు చేయబడిన తర్వాత ఏమొచ్చాయి, క్రొత్త నోట్లు వచ్చాయి. ఇప్పుడు క్రొత్త నోట్లు వచ్చిన ఈ కాలంలో మనం ఆ పాత నోటును తీసుకుని వచ్చి ఎక్కడైనా దాన్ని వాడదామనే ప్రయత్నం చేశామనుకోండి, ఏమైనా కొందామని వెళితే ఆ పాత నోటు వాళ్ళు తీసుకుంటారా అంటే తీసుకోరు. ఎందుకు, అది రద్దు చేయబడింది కనుక. అది ఇంకా ఇప్పుడు దానికి ఏం లేదు, విలువ లేదు. ఇప్పుడు ఏదైతే క్రొత్తది ఉందో అదే విలువ గలది, అదే చలామణిలో ఉంటుంది అన్న విషయం కనుక మనకు అర్థమవుతే ఏదైతే పాత నిబంధన ముందు అమల్లో ఉందో అది కొట్టివేయబడిన తర్వాత అది అమల్లో లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. మరి ఇప్పుడు ఏది అమల్లో ఉంది అంటే క్రొత్త నిబంధన అనేది అమల్లోకి వచ్చింది, కొత్త నిబంధన అనేది చలామణిలోనికి వచ్చింది కనుక నేడు దేనిని అనుసరించాలి మనం అంటే క్రొత్త నిబంధననే అనుసరించాలి అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలకు 2 నిబంధనలు ఇచ్చాడని, అందులో ఒకటి నుంచి ఒకటి కొట్టివేశాడని బైబిల్ గ్రంథములో మాత్రం లేఖనాధారాలు ఎక్కడా కూడా లేవు. మరి ఎలా వచ్చింది ఇది అని అంటే ఎవరో ఒక ఆయన ఉన్న వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని దాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటించిన దానిని ఇంకొక ఆయన విన్నాడు, దాన్ని అలా ఒక తర్వాత ఒకరు దాన్ని ప్రకటిస్తూ నేటి కాలం వరకు కూడా దాన్ని ఏం చేశారు, తమ భుజాల మీద మూసుకొని వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు అదేమైపోయింది, అంత పెద్ద అయ్యగారు చెబుతున్నారంటే అది నిజమే అయి ఉంటుంది అన్న ఒక భ్రమలో నేటి కాలంలో విశ్వాసులు కూడా ఉన్నారు. అంటే పరిశీలన లేదు కనుకనే ఇలాంటి తప్పుడు బోధలు అనేవి క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోయాయి నేటి కాలంలో. అంటే ఒకే అంశాన్ని గురించి ఒక 5-6 మంది బోధకులను మాట్లాడమని ఒకవేళ మనం మైకులు ఇస్తే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అన్నాం అనుకోండి, ఈ 5 మంది 5 రకాల బోధలు చేసిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది, విశ్వాసం ఒక్కటే అంటుంది. విశ్వాసం ఒక్కటే అన్నప్పుడు ఎవరు చెప్పినా అది ఒకటే ఉండాలి. 1+1 = 2. నువ్వు ఎక్కడికైనా ఆరిన నేల మీద భూమి మీద ఉన్న ఏ దేశానికి వెళ్ళినా 1+1 2 ఎలాగైతే సరైనదో పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏదైనా ఒక బోధ ఉంది అని అంటే అది ఎంతమంది బోధకులు బోధించినా ఒకటిగానే ఉండాలి. అప్పుడే అది సత్య సంబంధమైన వాక్యము, సర్వసత్య వాక్యము, ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ యొక్క నియమము అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏది కొట్టివేయట చేత మధ్య గోడ పడగొట్టబడింది, అసలు ఏది ఈ మధ్య గోడ అంటే ఏంటి, ఉభయులను ఏకం చేశాడు అంటే ఎవరు ఈ ఉభయులు, ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తేనే కానీ ఈ మధ్య గోడ పడగొట్టబడదా? మధ్య గోడగా ఉన్న ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ఈ ఉభయుల పరిస్థితి ఏంటి అంటే ఎవరు ఎలాంటి మహిమలు కలిగి ఉన్నారు? ఈ మధ్య గోడను పడగొట్టిన తర్వాత ఉభయుల పరిస్థితి ఏంటి? ఈ మధ్య గోడ ఇంతకీ నేటి కాలంలో కూడా కావాలా వద్దా, దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదా అన్న ఈ ప్రశ్నలకు గనక మనం సమాధానం వెతుక్కోగలిగితే అసలు ఈ మధ్య గోడ లేదా ధర్మశాస్త్రము అనే విషయానికి సంపూర్ణమైన ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేయగలిగితే ఒకప్పుడు మనము ఎవరము అంటే అన్యజనులం. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసిన తర్వాత ఏం జరిగింది, అంతకంటే శ్రేష్టమైన ఇంకొక నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది. దాని ద్వారా
మనం ఎక్కడికి చేరగలుగుతున్నాం అంటే దేవుని యొద్దకు చేరగలుగుతూ ఉన్నాం. అంటే దేవుని యొద్దకు వెళ్ళడానికి మనకు ఒక మార్గం ఏర్పడింది, ఒక మార్గం సుగమమయ్యింది. కాబట్టి యేసుక్రీస్తును రక్షకుడని, ప్రభు అని, దేవుని కుమారుడని, క్రీస్తులో నాకు పాపక్షమాపణ కలుగుతుందని, నిత్య జీవము దొరుకుతుందని నమ్మి విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామంలో ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘములో చేర్చబడుతున్నారు. కానీ ఒకప్పుడు ఈ ఈ ఈ విశ్వాసాన్ని నమ్మక ముందు, ఈ వాక్యాన్ని నమ్మక ముందు ఎవరు వీరు అని అంటే అన్యజనులు. కాబట్టి ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు అన్యజనుల పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో అక్కడ పౌలు గారు అన్యజనులుగా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారును అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. అంటే మునుపు ఎలాంటి వారుగా ఉన్నారు ఈ అన్యజనులు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని పౌలు గారు చెబుతూ ఏమంటున్నారంటే, సున్నతి గలవారి చేత సున్నతి లేనివారు అనబడుతూ ఉన్నారు. మీరు సున్నతి లేనివారు అని పిలువబడుతున్న వారుగా కనబడుతున్నారు. అదేవిధంగా ఇశ్రాయేలీయులతో సహపౌరులు కానివారుగా కనబడుతున్నారు, పరదేశులుగా కనబడుతున్నారు, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా కనబడుతూ ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా కనబడుతున్నారు, ఇంకా ఈ లోకమందు దేవుడు లేని వారుగా ఈ అన్యజనులు కనబడుతూ ఉన్నారు. అదేవిధంగా క్రీస్తుకు దూరస్తులైన వారుగా కనబడుతున్నారు. అంటే నేటి కాలంలో కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అని అంటే, ఈ రోజు కూడా మళ్ళీ ఈ పరిస్థితిని అంతా మళ్ళా మన నెత్తి మీద వేసుకోవడానికి అంగీకరిస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే నేను పరదేశినైనా పర్వాలేదు, వాగ్దాన నిబంధనలో పాలు లేకపోయినా పర్వాలేదు, నిరీక్షణకు ఆధారం లేకపోయినా పర్వాలేదు, లోకమందు దేవుడు లేకపోయినా పర్వాలేదు, క్రీస్తుకు దూరమైనా పర్వాలేదు, ఇశ్రాయేలీయులతో సహపౌరులము కాకపోయినా పర్వాలేదు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే అప్పుడు మీకు ధర్మశాస్త్రం అమల్లో ఉంది అంటే ఓకే. కానీ నిత్య జీవం కావాలి, పరలోకం కావాలి, దేవుడు ఉండాలి, క్రీస్తు ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆ రాజ్యములోనూ ఉండాలి, మళ్ళీ ధర్మశాస్త్రం అమల్లో ఉండాలంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఉండాలి లేదంటే అక్కడ ఉండాలి, రెండూ కావాలి అంటే కుదరదు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు చెప్పకనే చెబుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల వారైన పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉండేది అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయము 49వ వచనంలో, అయితే ధర్మశాస్త్రం ఎరగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. ఎలాంటి వారు ఈ ధర్మశాస్త్రం ఎరగని వారు అంటే? శాపగ్రస్తులు. అదేవిధంగా అన్యజనులు ఇంకా ఎలాంటి వారు అనంటే, రోమపత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో, అట్లయితే మనం ఏమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొంది అంటున్నాడు. నీతిని వెంటాడని వారంట, అంటే నీతితో సంబంధమే లేని వారుగా ఉంటారు. ఒకవేళ ధర్మశాస్త్రం అమల్లో ఉంది నేటి కాలంలో నాకు అనేవారు. అదేవిధంగా రోమపత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అంటున్నారు. అంటే ధర్మశాస్త్రము లేని అన్యజనులు ఎవరు? ఈ ధర్మశాస్త్రము లేని వారు అంటే అన్యజనులు. స్వాభావికముగానే వారు అన్యజనులుగా పరిగణించబడతారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఒకప్పుడు అన్యజనులు ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళు దేవుని ప్రజలుగా లేరు, అదేవిధంగా శాపగ్రస్తులుగా ఉన్నారు, నీతిని వెంటాడని వారుగా ఉన్నారు, అదేవిధంగా దేవునితో సమాధాన స్థితి లేని వారుగా, క్రీస్తుకు దూరస్తులుగా. ఇప్పుడు ఇంతకుముందు మనము ఏవైతే చూసామో వాటన్నీ వారికి అప్లై అయిపోతాయి.
గల్తీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చూస్తే, మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముల నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అంటున్నారు. అంటే ఇక్కడ పౌలే, ఇశ్రాయేలీయుడైన పౌలు గారే ఏమంటున్నాడు అంటే, మనము కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమై తీర్చబడుటకు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చుచున్నాము అని. ఎవరికైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో వాళ్లే ధర్మశాస్త్రం మాకొద్దు అంటూ ఉంటే, అసలు ఏ సంబంధము ధర్మశాస్త్రంతో లేని క్రైస్తవులు నేటి కాలంలో ఏమంటున్నారంటే, మాకు ధర్మశాస్త్రం అమల్లో ఉంది అంటున్నారు. కాబట్టి ఇది చాలా హాస్యాస్పదంగా కనబడుతూ ఉంది. ఒకసారి ఆలోచించాలి. ఈ ధర్మశాస్త్రం లేని అన్యజనులు పాపులు అంటున్నాడు. అదేవిధంగా ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఈ అన్యజనుల పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉండేది అన్న విషయాన్ని మనము ఇంకా కొంచెం పరిశీలన చేయగలిగితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వాణిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉంటే అన్యజాతి వాణిని ఇశ్రాయేలీయుడు ఏం చేయకూడదు, ముట్టకూడదు, సహవాసము చేయకూడదు అంటున్నాడు. అలాంటి పరిస్థితులు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకై ఉండటం వలనను మీరు మృతులై ఉన్నారు అంటున్నాడు. ఈ సున్నతి చేయబడటం అనేది ఎవరికి ఇవ్వబడిన ఆజ్ఞ అంటే, ఇశ్రాయేలులకు యూదులకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఎవరికైతే ధర్మశాస్త్రం ఉందో వారికి ఇవ్వబడిన ఆజ్ఞ. కనుక ఈ ఎవరైతే అన్యజనులుగా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అపరాధముల చేతను సున్నతి పొందక ఉండటం వలన చనిపోయిన వారుగా ఉన్నారు. నేటి కాలంలో కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అని అంటే, ఈ సేమ్ అదే చనిపోయిన స్థితిలో మీరు ఈ రోజు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ని రకాలుగా ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల పరిస్థితి ఇంత భయంకరంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇకనైనా ఈ లేఖనాలను పరిశీలించిన తర్వాత మీ యొక్క ఆ పాత బోధను విడిచిపెట్టి సత్య సంబంధమైన బోధలోనికి వచ్చి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము కొట్టివేశాడు అనే ఈ బోధలో ఉండి దేవుని కృపకు పాత్రులుగా మీరు ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఇంతకు ముందు ఏవేవైతే మనము చూసామో వాటన్నిటికీ కూడా మీరు ఏమైపోతారంటే వాటికి వారసులు అయిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అని అంటే, అలాంటి వారికి ఇంకా ఈ లోకమందు దేవుడే లేడు, క్రీస్తుకు దూరస్తులు అయిపోయారు, పాపులుగా ఉన్నారు. అదేవిధంగా శాపగ్రస్తులైపోయిన పరిస్థితి, పరజనులైపోయిన పరిస్థితి, ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాలేని పరిస్థితి, ఇవన్నీ కూడా అప్లై అయిపోతాయి. కాబట్టి ఇంత ప్రమాదం ఉంది కనుక ఈ బోధన ఒకసారి మీరు పరిశీలించుకోవాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. కాబట్టి ఇన్ని లేఖనాలను చెప్పినా కూడా లేఖనాధారాలతో మాకు పని లేదండి, మా బోధకుడు ఏది చెప్పాడో మేము అదే నమ్ముతాం, గుడ్డిగా దాన్నే మేము ఫాలో అయిపోతాము అని అంటే దాన్ని కూడా మీ ఇష్టం, చేసేది ఏముంది, ఏం లేదు కదా. అంటే ఒక ఎద్దుని నీళ్లు తాగడానికి ఏటికైతే తీసుకెళ్లగలం కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించగలమా అంటే తాగించదు. దాహాన్ని ఎరిగిన ఆ ఎద్దే ఏం చేయాలా, నీటిని ఎలాగైతే తాగుతుందో ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత మీరు కూడా సహృదయము కలిగిన వారై, ఆత్మ సంబంధమైన మారు మనస్సు గల వారై వీటిని అంగీకరించి ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అన్న విషయాన్ని గ్రహించువారై ఉండాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇశ్రాయేలుల పరిస్థితి కూడా ఏంటి అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, ఈ ధర్మశాస్త్రము కలిగి ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క ఔన్నత్యము, విశిష్టత, గొప్పతనము ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి అంటున్నారు. అంటే వారికి దత్తపుత్రత్వం ఇవ్వబడింది,
నిబంధనలు, మహిమ, ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చనాచారాదులు, వాగ్దానములు ఇవన్నిటికీ కూడా వారు వారసులుగా ఉన్నారు. అదేవిధంగా ఎఫెసీ పత్రికలో ఇంతకు ముందు మనము 2వ అధ్యాయము 11, 12 వచనాలలో ఏదైతే చదువుకున్నామో ఇశ్రాయేలీయులకి ఉన్న అన్యజనులకు ఉన్న పరిస్థితి ఏదైతే చదువుకున్నామో దానికి క్వైట్ ఆపోజిట్ గా మనం ఆలోచించగలిగితే ఇశ్రాయేలీయులు సున్నతి గలవారు, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, వాగ్దాన నిబంధన గలవారు, దేవునిని కలిగిన వారు, నిరీక్షణ గలవారు, క్రీస్తుకు సమీపస్తులు. ఇంత ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ విశిష్టత, గొప్పతనము, ఔన్నత్యం అంతా ఇశ్రాయేలీయులకు దేని వలన వచ్చింది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గలమని జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రము వలననే వీరికి జ్ఞానము, వివేచన, ఈ గొప్పతనము ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం వలననే కలుగుతున్నాయి అన్న విషయాన్ని మనము గమనించాం. అన్యజనుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇశ్రాయేలీయుల చేత సహవాసము లేనివారు, ముట్టుకొనుటకైనను అర్హత లేనివారు, అదేవిధంగా సున్నతి లేనివారు అనబడిన వారు, ఇశ్రాయేలీలతో సహపౌరులు కానివారు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్తులైన వారు, శాపగ్రస్తులు, నీతిని వెంటాడని వారు, అదేవిధంగా అపరాధముల వలన, సున్నతి లేకపోవుట వలన మృతులుగా ఉన్నవారు. ఇవన్నీ కూడా ఒకవేళ ధర్మశాస్త్రం అమల్లో ఉంది అనే వాళ్ళకి ఇవన్నీ అప్లై అవుతాయి. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరే స్వపరిశీలన చేసుకోవాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. కాబట్టి అన్యజనులను, ఇశ్రాయేలీయులను వేరుపరిచింది మరియు వీరిద్దరిని వేరుపరిచింది. వీరిద్దరి మధ్య ఒక ద్వేషముగా ఉన్నది ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ధర్మశాస్త్రం అనేది వీరిద్దరి మధ్య ఒక ద్వేషముగా కనబడుతుంది. ఈ అన్యజనులని, ఇశ్రాయేలీని వేరుపరిచింది ఏంటి అంటే ధర్మశాస్త్రమే వీరిద్దరిని వేరుపరిచింది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో అప్పుడు యూదులు, అన్యజనులు ఏమైపోయారు? సహపౌరులు అయిపోయారు, ఏక పట్టణస్థులైపోయారు, ఇద్దరు కూడా దేవుని ఇంటి వారైపోయారు అన్న విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి నీ సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను, పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, దేవుని ఇంటి వారును అయి ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది ఎత్తివేయబడితేనే మనము ఇశ్రాయేలీలతో సహపౌరులం అవుతాం, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులం అవుతాము, దేవుని ఇంటి వారం అవుతాము. ఒకవేళ ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉంది అంటే ఏవైతే ఇప్పుడు మనము ఇవి చూసామో ఇవన్నిటికీ కూడా మనము దూరం అయిపోయే ఒక పరిస్థితి ఉంది అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఏదైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన క్రైస్తవులు ధర్మశాస్త్రం అనేది లేకపోతేనే వీటన్నింటినీ, ఈ మహిమనంతటినీ కూడా పొందుకునే పరిస్థితి ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి అన్యజనులకు ఉన్న పూర్వ పరిస్థితి ఎప్పుడు తీసివేయబడుతుంది అని అంటే ధర్మశాస్త్రాన్ని తీసివేస్తేనే అది కొట్టివేస్తేనే అది తీసివేయబడుతుంది. లేకపోతే మళ్ళా అదే పాత స్థితి, అదే ప్రాచీన స్వభావము, అదే పాపపు జీవితము, అదే ఏదైతే ముందు అన్యజనులుగా ఉన్నప్పుడున్న పరిస్థితి ఉందో అదే పరిస్థితిని మరలా స్వీకరించే ఒక పరిస్థితి ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి
ఆ మహిమకు, ఘనతకు, ఔన్నత్యానికి మనం వారసులం అవ్వాలంటే అడ్డుగా మధ్య గోడగా ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టి వేశాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఈ మహిమకు, ఘనతకు, ఔన్నత్యానికి, గొప్పతనానికి వారసులుగా ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి. కొలస్సీ పత్రిక 2:13-15 కూడా మనం చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉంట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అర్థము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. అంటే ధర్మశాస్త్రం అనేది ఎప్పుడైతే తీసివేయబడుతుందో అప్పుడే మనము దేవునికి సమీపస్థులం అవుతాము, దేవుని ఇంటి వారం అవుతాము. కాబట్టి ఎందుకని ఈ విధమైన బోధలు ఎక్కువైపోయాయి అనంటే పరిశీలన లేక, పరిశోధన లేక, ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలించక వాటిని ప్రకృతి సంబంధమైన సంగతులతో ఎప్పుడైతే పోల్చుకునే ఒక పరిస్థితి వచ్చిందో అప్పుడు ఇలాంటి అనేకమైన తప్పుడు బోధలు అనేవి సంఘంలోకి వచ్చాయి అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత అన్యజనులమైన మనము దేవునితో సమాధాన స్థితి గలవారమయ్యాము, మహిమను పొందుకున్నాము, దేవుని ఇంటి వారము అయ్యాము. అయితే ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు యూదులు అన్యజనులతో సహవాసం చేయకూడదు, యూదులు అన్యజనులను ముట్టుకోకూడదు, ధర్మశాస్త్రము లేని ప్రజలు శాపగ్రస్తులు, ఇలాంటి భేదం అనేది ఆ కాలంలో ఉండేది. అమల్లో ఉండేది, ఒకవేళ ఇప్పుడు అమల్లో ఉందనే వారికి కూడా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. ఈ ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఏం లేదు, ఏ భేదం లేదు. అంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, దాసుడని, స్వతంత్రుడని భేదము లేదు, అందరూ క్రీస్తులో ఏకముగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. గలతీ పత్రిక 3:26-28 చూస్తే, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది కనుకనే ఈ భేదాన్ని ఏం చేశాడు, ఎత్తివేశాడు, ఆ మధ్య గోడను ఎత్తివేశాడు, ఆ ద్వేషాన్ని ఎత్తివేశాడు. కనుక ఇప్పుడు అందరూ కూడా సమానులైపోయారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారం. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేశారో ఈ ఇశ్రాయేలీలకు ఉన్న ప్రాముఖ్యత కూడా, మహిమ కూడా అదంతా పోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చారంటే మనలాంటి వారే అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా రక్షణ పొందాలంటే దేన్ని నమ్మాలి? యేసుక్రీస్తును ప్రభు అని నమ్మాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి, యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడు అని నమ్మి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. మనలాగే వారు కూడా, ఏ మనుషుడైనా భూమి మీద నేటి కాలంలో రక్షణ పొందాలంటే అందరికీ కామన్ గా ఈ రక్షణ వాక్యము, రక్షణ సువార్తను విని నమ్మి బాప్తిస్మం పొందితేనే తప్ప వాళ్ళు సంఘములో చేర్చబడరు అన్న విషయాన్ని మనం గమనించాలి. కానీ ముందు అలాంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ముందు తేడా ఉంది, భేదం అనేది ఉంది. వాళ్ళకున్న ఔన్నత్యము అన్యజనులకు లేదు. వాళ్ళు ఒక మెట్టు పైన ఉండేవారు, అన్యజనులు ఒక మెట్టు కింద ఉండేవారు. పాత నిబంధన అమల్లో ఉన్న కాలంలో, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రమే లేదు కనుక అందరూ కూడా సమానము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం. కొలస్సీ పత్రికలో కూడా అదే విషయాన్ని 9వ అధ్యాయము 11, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9-11 వచనాలలో ఇప్పుడు గలతీ పత్రికలో చదివినదే మళ్ళా అక్కడ కూడా మనకు కనబడుతూ ఉంది. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు, సున్నతి పొందుతాయని, పొందకపోతాయని భేదము లేదు, పరదేశి అని, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అని ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకున్న వారు ఎవరు అనంటే యూదులు మాత్రమే కాదు, కానీ అన్యజనులైన వారు, ఇశ్రాయేలీలు కాని వారు ఎవరైనా అందరూ కూడా సమానమే. ప్రతి ఒక్కరు కూడా
ఒకే విధమైన పరిస్థితిని కలిగి ఉన్నారు. ఎవరైతే వాక్యాన్ని నమ్మి బాప్తిస్మాన్ని పొందుతున్నారో వారు రక్షణ పొంది దేవుని ఇంటిలో చేర్చబడుతున్నారు, దేవుని రాజ్యంలో చేర్చబడుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రోమపత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూస్తే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును అంటున్నాడు. కాబట్టి నేటి కాలంలో ఎవరైనా సరే, వాళ్ళు యూదులైనా ఇశ్రాయేలీయులైనా ఏ గోత్రపు వారైనా సరే, రక్షణ సువార్తను విని దాన్ని నమ్మి బాప్తిస్మము తీసుకుంటేనే తప్ప రక్షణ పొందలేరు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు కూడా మనం చూస్తే, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తును ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అంటున్నారు. కాబట్టి ఒకప్పుడు అన్యజనులముగా ఉన్న మనము ఈ రోజుల్లో ధర్మశాస్త్రం అమల్లో ఉంది కనుక ఆ ధర్మశాస్త్రం వలన వారికి మహిమ, ఔన్నత్యము, జ్ఞానము, వివేకము అవన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. ఎవరికి? ఇశ్రాయేలీయులు. కానీ అన్యజనులుగా ఒకవేళ ఉంటే ఏవేవైతే ఆ కాలంలో అన్యజనులకు ఉన్నాయో అన్నింటికి మళ్ళా నేటి కాలంలో వారసులైపోయే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ధర్మశాస్త్రము లేదు కనుక ఇవన్నీ వారికి కూడా ఉండవు. అన్యజనులైనా యూదులైనా ఇశ్రాయేలీయులైనా ఎవరైనా సరే రక్షింపబడాలంటే రక్షణ సువార్తనే వినాలి, రక్షణ వాక్యాన్నే వినాలి. అపోస్తలుల చేత, ప్రవక్తల చేత ఏదైతే వాక్యము ప్రకటించబడి సిద్ధపరచబడిందో, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో దాని మీదనే కట్టబడాలి తప్ప ఇంకొక మార్గము లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పూర్వం యూదులు కలిగి ఉన్న ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే అది ఆజ్ఞ పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది, అదేవిధంగా జ్ఞాన సత్య స్వరూపమైనది, బుద్ధిహీనులకు శిక్షకుడుగా ఉంది, చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించేదిగా ఉంది, బాలులకు ఉపాధ్యాయులుగా ఉంది. అదేవిధంగా రోమపత్రిక 9:4 కూడా దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు ఇవన్నీ కూడా వాళ్లకు ధర్మశాస్త్రం వలన వచ్చాయి. అదేవిధంగా సత్యము గల ధర్మశాస్త్రము సత్యమైనదిగా కనబడుతుంది. అంటే ఇంత గొప్ప ఔన్నత్యాన్ని ధర్మశాస్త్రము కలిగి ఉంది. కాబట్టి ఇంత గొప్ప ఔన్నత్యం కలిగిన ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? శాశ్వతంగా ఉండిపోవడానికి ఇచ్చాడా దేవుడు దాన్ని అని అంటే, అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన సంతానము వచ్చే వరకు మాత్రమే ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడిను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. అంటే వాగ్దాన సంతానం వచ్చేంత వరకే అది అమల్లో ఉంటుంది. అప్పటి వరకు కూడా ఎందుకు ఇచ్చాడు దాన్ని అంటే, అతిక్రమాల సంఖ్య పెరిగిపోతుంది కనుక అతిక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, అతిక్రమాలను నిరోధించడానికే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది ఇంకా అంటే, ఇది రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని నిజస్వరూపము గలది కాదు అంటున్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో. అదేవిధంగా కొలసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా అది రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపం ఎక్కడుందంట? క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలీయులను ఏం చేసింది అని అంటే, యేసుక్రీస్తు యొద్దకు నడిపించడానికి ఒక బాల శిక్షకునిగా పనిచేసింది. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎక్కడికి రావాలి? ఎవరి యొద్దకు రావాలంటే యేసుక్రీస్తు యొద్దకు వస్తేనే నీతిమంతులుగా తీర్చబడే ఒక అవకాశం ప్రతి ఒక్కరికి కూడా దొరికింది. ధర్మశాస్త్రాన్ని ఎంతో నిష్ట కలిగి దానిని ఆచరించిన పౌలు గారే
ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడలేము అంటున్నాడు. అంటే మరి నేటి కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉందనేవారు ఈ పౌలు గారి కంటే పండితులు అయి ఉండొచ్చు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీయుడైన పౌలు గారే ధర్మశాస్త్రము వలన నీతిమంతులముగా తీర్చబడలేము అని దాన్ని విడిచిపెట్టినప్పుడు ధర్మశాస్త్రంతో సంబంధం లేని మనకు కూడా అది అవసరమా అంటే ఇంత మాత్రము అవసరం లేదు అన్న విషయాన్ని గమనించండి. కాబట్టి నేటి కాలంలో నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం చేయాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూస్తే, మనము జన్మం వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసు క్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లనరాదు అంటున్నాడు. కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తు యొద్దకు రావాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి తప్ప ధర్మశాస్త్రము నీతిమంతులుగా ఎవరిని కూడా తీర్చలేదు అని ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఏంటిదో తెలియజేస్తుంది, కానీ ధర్మశాస్త్రాన్ని తీసివేసే శక్తి దేంట్లో లేదు? ధర్మశాస్త్రములో లేదు. మరి ఎలా నీతిమంతులుగా తీర్చబడతారంటే, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు నీతి అయి ఉన్నది. క్రీస్తు నందలి విశ్వాసమే నీతిని దయచేస్తుంది, నీతిని ఇస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి నేటి కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉంటే ఎంత ప్రమాదము అనంటే, మళ్ళా అన్యజనులనే కాడి కిందకి వెళ్ళిపోయే ఒక ప్రమాదం ఉంది అన్న విషయాన్ని గమనించాలి. విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారని విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారనే అనేక లేఖనాలు మనకు కనబడుతున్నాయి, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారు అని ఏ ఒక్క లేఖనం కూడా మనకి ఎక్కడ కనబడడం లేదు. అందుకనే ఇది ఎలాంటిది ధర్మశాస్త్రమును, ఎందుకు దీన్ని కొట్టివేయవలసి వచ్చింది అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిన, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. కాబట్టి అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది కనుకనే దానికంటే శ్రేష్టమైనది. కృపయు సత్యము అనేది, క్రొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులకు అనుగ్రహించబడింది. కాబట్టి ధర్మశాస్త్రం అనేది నేటి కాలంలో అమల్లో లేదు, అది కొట్టివేయబడింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనిషి కూడా నీతిమంతుడుగా తీర్చబడలేని పరిస్థితి ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దాని శిలువలో కొట్టివేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇంకా మాకు ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అని ఒకవేళ ఎవరైనా అంటే, అలాంటి వారు శాపానికి లోనై ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానానికి వారసులు కావాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో ఉండకూడదు. మరి ఎందులో ఉండాలంటే క్రీస్తు నందలి విశ్వాసములో ఉండాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నేటి కాలంలో కూడా ఆత్మను గూర్చిన వాగ్దానం ఏదైతే అబ్రహాము గారికి దేవుడు చేశాడో ఆ వాగ్దానానికి మనం వారసులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచితేనే తప్ప మనం ఆ వాగ్దానానికి వారసులము కాలేము అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం చూస్తే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. అంటే నేటి కాలములో ఒకవేళ ధర్మశాస్త్రం అమల్లో ఉందనే వారు ఏం చెబుతున్నారు చెప్పకనే పరోక్షంగా వాళ్ళు ఏం చెబుతున్నారంటే క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనము అని చెబుతూ ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు చనిపోయిన ఆ మరణము, ఆ పునరుత్థానము అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. కాబట్టి ధర్మశాస్త్రము వలన నీతి అనేది రాదు. మరి ఎలా నీతి వస్తుంది అని అంటే క్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసము వలననే నేటి కాలంలో ఎవరైనా నీతిని పొందాలి, రక్షణ పొందాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తును గూర్చిన మాటను ఎప్పుడైతే విని మనము దాని యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నామో అప్పుడు మనకు నీతి అనేది ఆరోపించబడుతుంది, మనం నీతిమంతులుగా మార్చబడతాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇంత చెప్పినా సరే, ఇన్ని లేఖనాలు ఇచ్చినా సరే, లేదండి మీరు ఎంత చెప్పినా మేము నమ్మం, మాకు ఇంకా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అని ఒకవేళ ఎవరైనా అంటే, అలాంటి వారికి కూడా ఒక హెచ్చరికను దేవుడు లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులమని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్న ఒక హెచ్చరికని ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తూ ఉన్న ఈ సందర్భాన్ని మనం గమనించాలి. అంటే నేను క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడినా పర్వాలేదండి, కృపలో నుండి తొలగిపోయినా పర్వాలేదండి అంటే ఇంకా మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించవచ్చు, మీకు ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది. క్రీస్తే లేకపోతే ఏం లేదు, రక్షణ లేదు, నిత్య జీవము లేదు, పరలోకానికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ఆత్మ సంబంధమైన ఈ వాక్యాన్ని ఆత్మ సంబంధమైన ఇంకొక వాక్యం పక్కన పెట్టి దాన్ని సరిచూసుకుంటేనే తప్ప రక్షణ రాని పరిస్థితి, నిత్య జీవము రాని పరిస్థితి. అందుకే సత్యము లోతైనది అన్న వాక్యం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. లోతైన దానిని మనం బయటికి తేవాలంటే ఏం చేయాలి? దానికి కొంత ప్రయాసము, కష్టం అవసరం. దాన్ని త్రవ్వి మనం తీస్తేనే, చెమట కార్చి దాన్ని తవ్వితేనే తప్ప అది బయటికి రాదు. ఇది ఎంత సత్యమో వాక్యాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే కొంత పరిశోధన అవసరం, కొంత కష్టం అవసరం. ఆ కష్టముతో దానిని పరిశోధించి తెలుసుకొని దానిని ఎప్పుడైతే మనం అనుసరించగలుగుతామో అప్పుడు దానికి తగ్గ ఫలితమైన నీతి గాని, నిత్య జీవము గాని, విశ్వాసము గాని, పరలోక ప్రాప్తి గాని ఇవన్నీ మనకు దొరుకుతాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము కుమారులు కూడా అవ్వాలంటే నేటి కాలంలో ఏ విధంగా అబ్రహాము కుమారులు అవుతారు? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే అవుతారా అని అంటే పౌలు గారు దాన్ని కూడా గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో చెప్తున్నారు. దాన్ని కూడా మనం గమనిస్తే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటున్నారు. అంటే మీరు క్రీస్తే ఉండాలి, మీ జీవితాలలో క్రీస్తే ప్రభువుగా ఉండాలి, క్రీస్తు రాజ్యంలోనే మీరు ఉండాలి. ఒకవేళ ధర్మశాస్త్రానికి మీరు మొదటి స్థానాన్ని కనుక ఇస్తే మీరు అబ్రహాము పిల్లలెవరు, వాగ్దానానికి కూడా వారసులు కాదు. ఏంటి వాగ్దానము? నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆ నిత్య జీవం అనే వాగ్దానాన్నే పొందుకోలేని పరిస్థితి ఒకవేళ నాకు ధర్మశాస్త్రం అమల్లో ఉంది అంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారై నుండి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని నేను వేడుకొంటున్నాను. కాబట్టి ఏంటి ఈ మధ్య కూడా అని మనం ఆలోచిస్తే, ఏదైతే ఇశ్రాయేలీలు యూదుల మధ్య ద్వేషముగా ఏదైతే ఉందో, వారిరువురిని ఏదైతే వేరు చేస్తూ ఉందో, అన్యజనులను వారి పరిస్థితిని ఏదైతే అన్యజనులను శాపగ్రస్తులుగా తీరుస్తూ ఉందో, అన్యజనులను నిరీక్షణ లేని వారిగా ఏదైతే తీరుస్తూ ఉందో, అన్యజనులను నిత్య జీవానికి అపాత్రులుగా ఏదైతే చేస్తూ ఉందో, అది
మధ్య గోడగా కనబడుతుంది. ఇశ్రాయేలీలకు యూదులకు మధ్య ద్వేషముగా కనబడుతుంది. అదేదో కాదు, అదే ధర్మశాస్త్రము అన్న విషయాన్ని మనము గమనించాలి, గ్రహించాలి.